హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. మృదువైన ఇడ్లీలని అలాగే సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి సాంబార్ని ఈ వీడియోలో చూడండి. మిక్సీ వేసుకున్నటువంటి మినపప్పు బ్యాటరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. దోశ బ్యాటర్ లాగా కాకుండా, అలాగే గారెపిండిలాగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. ఈ విధంగా రుబ్బుకున్నటువంటి మినపప్పుని ఒక ఎయిర్ కంటైనర్ బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రవ్వను అలాగే మినపప్పు పిండిని రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూతని ఇడ్లీ పాత్రని లేదా ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఒక్కొక్క ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఇడ్లీని అంటుకోకుండా ఉడికిన తర్వాత తీయడానికి ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని కొంచెంగా తీసుకుంటూ ఇడ్లీ ప్లేట్లలో నింపాలి. ఫుల్గా నింపకుండా ముప్పావు వరకు
ఇప్పుడు స్టవ్ పై ఒక ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ముందుగా మనము సిద్ధం చేసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్స్ని ఇందులో ఉంచి కవర్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మృదువైన సాఫ్ట్ అయిన ఇడ్లీలు తయారవుతాయి. మిగిలినటువంటి ఇడ్లీ పిండిని ఈవినింగ్ టైంలో టిఫిన్ లాగా ఇడ్లీలైనా వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి పనికొస్తుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ మంటని ఆపేసి చూసినట్లయితే ఇడ్లీలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఈ విధంగా ఉడికినటువంటి ఇడ్లీలని స్పూన్ సహాయంతో ప్లేట్ నుంచి వేరు చేసి ఒక హాట్ బాక్స్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ప్లేట్కి ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఇడ్లీని స్పూన్ సహాయంతో ప్లేట్ నుంచి తీస్తున్నప్పుడు ఈజీగా చూడండి, ఇడ్లీలు పలుచగా, మృదువుగా, సాఫ్ట్గా ఎంత వైట్గా వచ్చాయో. ఈ హాట్ బాక్స్పై మూతని ఉంచి స్టోర్ చేసుకుంటే 3-4 గంటల పాటు వేడిగా ఉంటాయి. ఇడ్లీలోనికి సాంబార్ తయారు చేసుకోవడం కోసము ఈ గ్లాస్తో 1 గంట ముందు నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని వాటర్తో సహా కుక్కర్లోనికి వేసుకొని 1 స్పూన్ ఆయిలు, 1/2 స్పూన్ పసుపుని వేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి కూరగాయల్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకొని మూతని ఉంచి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు కూరగాయలు ఉడికించుకోవాలి. పప్పు కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఈ పప్పు అంతటిని ఒక పప్పు గుత్తి సహాయంతో మెత్తగా మెదుపుకొని వేసుకొని మిక్స్ చేసుకొని మూతని ఉంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.